వెల్కమ్ టు సెసి టీవీ. నేను రఫీ. గత కొద్ది రోజులుగా మనకి యూరియా కష్టాలు అయితే రైతులు ఎదుర్కొంటున్నారు తెలంగాణలో. దానికి గల కారణం ఏంటంటే, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి, మన రాష్ట్రానికి తెలంగాణకి 9.8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని అయితే కేటాయించింది. బట్ ఏంటంటే వాళ్ళు జాప్యం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చిన ఏదైతే కేటాయించిందో 9 లక్షల మెట్రిక్ టన్నులు అది ఇవ్వట్లేదని చెప్పేసి అయితే తెలంగాణ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు, చెప్తున్నారు అక్కడ. కానీ రైతన్నలకు మాత్రం ఒక యూరియా బస్తా ఇవ్వడం కోసం లైన్లో గంటలు నిలబడి అక్కడ ఉన్న వాళ్ళు కూడా పోలీసులు వచ్చి కొట్టే ప్రయత్నం చేసినారు, కొట్టారు కూడా. మనకి చాలా వీడియోస్ బయటకు వచ్చినాయి. ఒక యూరియా బస్తా ఇయ్యని వాళ్ళు, ఒక యూరియా సంచి ఇయ్యని వాళ్ళు ఏం సీఎం అని చెప్పేసి రైతుల నుంచి అయితే తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి టైంలో మీరు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మీకే నష్టం అయితే తెలంగాణ ప్రభుత్వానికి. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న మన తెలంగాణ ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారంటే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మనకు రావాల్సిన ఏదైతే 9 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నదో దాంట్లో దాదాపుగా 2 లక్షల మెట్రిక్ టన్నులు అనేది కొడుతుందంట. దానివల్లే మనకి యూరియా అయితే సరిపోవట్లేదని చెప్తున్నారు. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే యూరియా అనేది అయితే పంటలకు ముఖ్యం. ఇప్పుడు ఆ యూరియా లేకపోతే పంట ముందుకు పోదు, రైతన్నలకి గడవదు, ఆ పంట చేతికి రాదు, ఆగమైపోతుంది. ఇంకో విషయం ఏంటంటే రైతన్నలు చూసుకోవాలండి. ఏంటంటే ఇంకొకటి అవగాహన లేదనమాట. మన రైతులకి అవగాహన కల్పించాలి. దేని మీద? నానో యూరియా అని ఒకటి వచ్చింది. అది 500 ml స్ప్రే చేయొచ్చు బాటిల్. నానో యూరియా అంటే 1/2 లీటర్ బాటిల్ ఉంటుందంట. 1/2 లీటర్ బాటిల్ మనం స్ప్రే చేస్తే ఏదైతే 50 kg బస్తా ఉందో యూరియా, దానికంటే ఎక్కువ ప్రభావంతో మనకి పనిచేస్తుందంట యూరియా. అది నానో యూరియా అంటారు దాని పేరు. అది స్ప్రే రూపంలో దొరుకుతుంది, బాటిల్ రూపంలో దొరుకుతుంది, స్ప్రే చేయొచ్చు అంట. అది మన రైతులకి ఏంటంటే అవగాహన లేక దాన్ని ఉపయోగించుకోవట్లేదు అయితే కొంతమంది నిపుణులు చెప్తున్నారు. ఎవరైతే రైతులు ఉన్నారో యూరియాల కోసం వాళ్ళ వెనకాల పడకండి. కొంతవరకు దొరికినంత వరకు ట్రై చేయండి. దొరకని పరిస్థితిలో ఈ ఏదైతే నానో యూరియా ఉందో దీన్ని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. దీని గురించి కొంచెం ఎంక్వైరీ చేయండి. ఏదైతే మంచిగా పనిచేస్తుందంట. నార్మల్ మన 50 kg బస్తా ఏదైతే ఉందో దానికంటే కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందంట, మంచిగా పనిచేస్తుందంట, ఎక్కువ శాతం అబ్జర్వ్ అవుతుందంట. మనకి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయంట నానో యూరియా వల్ల. కానీ దాని గురించి మన రైతులు అవగాహన లేకపోవడం, ఎవరు కల్పించకపోవడం వల్ల దాన్ని ఉపయోగించుకోవట్లయితే కొంతమంది నిపుణులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక విషయం, మనకు అందుబాటులో ఉంటే ఎక్కడైతే అందుబాటులో ఉందో మనకి కొంతవరకు తెచ్చుకునే ప్రయత్నం చేయండి యూరియాని. అది లేని పరిస్థితుల్లో నానో యూరియా ఏదైతే ఉందో అది తీసుకొని స్ప్రే చేసే ప్రయత్నం చేసి ముందుకెళ్ళండి. ఎందుకంటే దానికోసం కూర్చుంటే అది రాదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇయ్యలేదంట, వీళ్ళేం తీసుకురావట్లేదు. మరి ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి అయితే వారానికి ఒకసారి అయితే ఢిల్లీ పోతున్నారు. పోయినప్పుడు ఒక మాట అడగొచ్చు కదా, అక్కడ యూరియా కష్టాలు ఎలా ఉన్నాయి మా రాష్ట్రానికి అని. వేరే విషయాల మీద వెళ్తున్నారు, అక్కడికి వెళ్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ యూరియా కష్టాలు మాత్రం ఇట్లానే ఉన్నాయి. నెక్స్ట్ రాబోయే ఇంకొక 10-15 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. దీని మీద మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా చాలా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే రైతులే స్థానిక సంస్థల్లో ఏదైతే మీకు ఓట్లు కావాలో ఎక్కువ మంది రైతులే ఉంటారు. ఎందుకంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏదైతే మన సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయో ఇక్కడ మొత్తం గ్రామ స్థాయిలోనే ఎక్కువ జరుగుతాయి. కాబట్టి కొంచెం చూసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ యూరియా సరఫరా ఏదైతే ఉందో దాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయండి. లేదంటే ఆల్టర్నేటివ్ ఏదైనా ఉంటే రైతులకు అవగాహన కల్పించండి. అంతేగాని ఇట్లా మీరు వేరే విషయాల మీద ఫోకస్ చేస్తున్నారు, బిల్లులు అని అదని ఇదని. కానీ ఇక్కడ మనకు మెయిన్ అన్నం పెట్టి అన్నదాతను మర్చిపోతున్నారు మీరు. వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు, లైన్లో నిల్చుంటున్నారు గంటలు. నిలబడిన తర్వాత వాళ్ళు పోలీసులు వస్తున్నారు, పోలీసులు వచ్చి కొడుతున్నారు చంపల మీద. రైతుల్లో వాళ్ళు కొడుతున్నా వాళ్ళు ఏం తప్పు చేసిరా? మర్డర్ చేసిరా, లేకపోతే ఏమన్నా స్కాములు చేసిరా? ఏం చేయకుండా యూరియా బస్తాల కోసం వెళ్ళి లైన్లో నిలబడి వాళ్ళు దెబ్బలు తినే పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేలుకొని ఆ యూరియా ఏదైతే కొడుతుందో ఆ యూరియాని ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తారని తెలంగాణ మేము కోరుకుంటున్నాం. అట్లనే ఏదైతే యూరియా కొడుతుందో దాన్ని ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం అయితే చేస్తారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఇంకేమైనా అప్డేట్ ఉంటే ఇచ్చే ప్రయత్నం చేస్తాం.